హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మైలింగ్ బ్యూటీ షైనా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైమ్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్నేహితుడిని చంపిన మరో స్నేహితుడు డబ్బులు కారణంగా చంపాడని పోలీసులు నిర్ధారించారు. అసలేం జరిగిందో మీకు తెలుసా? గుంటూరులో ఒక చిన్న అపార్ట్మెంట్లో రాత్రికి రాత్రి హత్య జరిగింది. ఒక యువకుడు రాహుల్ తన ఫ్లాట్లో డెడ్ బాడీగా దొరికాడు. పోలీస్కి ఏ క్లూ లేదు. తలుపులు బిగించి ఉన్నాయి. అంటే అన్సైడ్ జాబ్ కావాల్సింది. ఎస్ఐ మాధవి రూమ్ని పూర్తిగా చెక్ చేస్తుండగా ఒక ఫోటో ఫ్రేమ్ కింద పడి ఉంది. ఆ ఫోటోను రాహుల్తో కలిసి ఉన్న ముగ్గురు స్నేహితులు నవ్వుతూ ఉన్నారు. కానీ ఎస్ఐకి ఏదో అనుమానం వచ్చింది. ఫోటోని జూమ్ చేయగా వెనుక ఉన్న అద్దంలో చిన్న బ్లర్ ఇమేజ్. దానిలో ఎవరో ఒకరు కెమెరా వైపు చూసి ఉన్నట్లు కనబడుతోంది. కానీ మొహం క్లియర్గా లేదు. ఎస్ఐ మాధవి ఆ ఫోటోను టెక్ టీమ్కు పంపించింది. టెక్ టీమ్ ఇమేజ్ను ఎంజైన్ చేసి ఫోటోను క్లియర్ చేస్తే అదే రాహుల్ బెస్ట్ ఫ్రెండ్ అనిల్ ముఖం కనబడింది. అతను ఫోటో తీయబడిన రోజే రూమ్లో ఉన్నట్టు ప్రూఫ్ దొరికింది. ఫోటో వెనుక అద్దంలో రిఫ్లెక్షన్ ఉంది. పోలీస్ అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేయగా అనిల్ రాహుల్కి డబ్బులు ఇచ్చాడని చెప్పాడు. రాహుల్ తిరిగి ఇవ్వలేకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ. కోపంతో రాత్రి రూమ్లోకి వచ్చి వాగ్వాదం చేసి అతన్ని హత్య చేసినట్లుగా తెలిపాడు. తలుపులు లోపల నుంచి లాక్ చేసి వెనుక బాత్రూమ్ విండో ద్వారా బయటకు వెళ్ళిపోయాడు. కానీ అతను ఊహించలేదు ఆ రోజు రాత్రి జరిగిందే తర్వాత వెలుగులోకి వస్తుందని. తను దాగాలనుకున్న నిజం ఏదో ఒకరోజు బయటికి వస్తుందని. సో జాగ్రత్త ఫ్రెండ్స్. మనల్ని నమ్మి మన కోసం ప్రాణాలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు. మనల్ని వెన్నుపోటు పడిచి మన ప్రాణాలు తీసే ఫ్రెండ్స్ ఉంటారు. స్వార్థపరమైన ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.